హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం చికెన్ పికిల్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. దీనికోసం నేను బాయిలర్ చికెన్ ఒక హాఫ్ కిలో బ్రెస్ట్ పీసెస్ని తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకొని ఉప్పు పసుపు కడిగేసి పక్కన పెట్టుకున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు 1 స్పూన్ ఉప్పు వేసి దాన్ని బాగా ఉడికించండి. దీంట్లోకి మనం వాటర్ అనేది ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్ నుంచి వచ్చే వాటరే అది ఉడకడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది ఉడికేలోపు మనము ఇంకొక పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ధనియాలు, చెక్క, లవంగం వేసి బాగా దోరగా వేయించుకొని మిక్సీలో పట్టుకోవాలి. అది బాగా మెత్తగా అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఒకసారి చికెన్ని చూసేద్దాము. చికెన్ ఉడికేసింది కాబట్టి మనం అదే స్టవ్ మీద ఇంకొక పెనం పెట్టేసుకొని ఒక 200 ml వరకు ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలను తీసుకొని బ్రౌనిష్ అండ్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. ముక్క కూడా కొంచెం గట్టి పడుతుంది. సో అప్పుడు అది బాగా ఉడికినట్టు అండ్ ఎక్కువ రోజు నిలువ కూడా ఉంటుంది. అలాంటప్పుడు మనం దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఆయిల్ని అదే ఆయిల్లో ముందుగా మనం ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది ఒక 3 స్పూన్స్ వేసుకోండి. అది ఒక 3 స్పూన్స్ వేసేసుకొని దాన్ని తిప్పుతూ దాన్ని కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు మనం తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో అది బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అంటే అది బాగా డార్క్ కలర్ లాగా నేను ఈ వీడియోలో నాకు వచ్చినట్టు ఏం రానక్కర్లేదు, అది పచ్చివాసన పోతే చాలు. నేను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల అలాగైంది. సో అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని వేసుకొని కలుపుకోండి. ఈ స్టేజ్లో మీకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కారం, మనం ముందుగా వేసి పెట్టుకున్నటువంటి గరం మసాలాని యాడ్ చేసుకోవచ్చు. బాగా ఎక్కువ కారం తినే వాళ్ళైతే కొంచెం 1 స్పూన్ కారం ఎక్కువ వేసుకోండి. సో అలాగా కలిపేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనము ఒక నిమ్మకాయ తీసుకొని దాంట్లో నుంచి నిమ్మరసం తీసి ఈ ముందుగా తయారు చేసుకున్నటువంటి చికెన్ పికిల్ని బాగా ఆరబెట్టుకున్నాక ఆ నిమ్మరసం దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. అది యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనకి టేస్ట్ అనేది కొంచెం మారుతుంది. అండ్ కొంచెం చల్లారుతుంది కాబట్టి మీరు ఉప్పు, కారం కూడా చూసుకోవచ్చు. ఈ టైంలో మీకు కావాల్సి వస్తే కొద్దిగా కారం అనేది యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత మీకు కావాల్సిన జార్లో అది తీసేసుకోవచ్చు. మీకు కావాల్సిన జార్లో తీసేసుకొని స్టోర్ చేసుకోండి. అట్లీస్ట్ 15 to 20 days వరకు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే చికెన్ పికిల్ అంటే నాన్ వెజ్ కాబట్టి అందరూ చాలా ఇష్టంగా తింటారు. 2 రోజులు ఉండదు కూడా మన ఇళ్ళలో. అండ్ ఇంకోటి, చికెన్ పికిల్ వల్ల మనకి చాలా వేడి చేస్తుంది. సో బెటర్ టు డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ వెన్ ఎవర్ యూ ఈట్ దిస్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. బై బాయ్.